అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి ఫిబ్రవరి 22 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోను ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. రేపటి రోజున మీ యొక్క దినఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు జరగబోతున్నాయో ప్రతికూలతను అనుకూలంగా మార్చడానికి ఏ దేవతలను చేసుకోవాలో తప్పకుండా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము వీరి చేతికి వద్దన్న డబ్బే డబ్బండి. రేపటి రోజున వీరికి దైవానుగ్రహం అనేది విపరీతంగా కలగబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీకైతే దైవానుగ్రహము చాలా అంటే చాలా క్లుప్తంగా ఉండబోతుందని గుర్తుపెట్టుకోండి. ఇలా రేపటి రోజున మీ సమస్యలు అంటే కొన్ని సమస్యలు రావటం వలన ఇప్పటి వరకు మీకు అంటే ఈ రాశివారు కొన్ని నిర్ణయాలను అనుకోకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వాటి ద్వారా మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి నిర్ణయాలకు కూడా మీకైతే ఒక మంచి దారి చూపించబోతున్నాయి. అలాగే మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఈ రాశి వారు కష్టాలతోనే ఉంటూ ఉంటారండి. అంటే కష్టాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అవి కామన్గానే వీరి లైఫ్లో వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని రోజులుగా ఏంటంటే మనం చూసినట్లయితే కొంచెం పని భారం అనేది వీరి మీద ఎక్కువగా పడిపోయింది. పని అంటే ఎక్కువగా కష్టపడిపోతూ ఉన్నారు. ఎక్కువగా పనిలో వీరికి అసలు ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా ఇబ్బంది పడిపోతున్నారు, ఒక రకంగా చెప్పవచ్చు అండి. అంటే వీరు చాలా ఎక్కువగా పని వల్ల అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశాలు కూడా క్లుప్తంగా కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజున ఏంటంటే మీకైతే అన్ని విధాలుగా కూడా చక్కగా ఉండబోతుందండి. ఇబ్బంది కూడా లేదని చెప్పుదగినటువంటి విషయం. అలానే కాకుండా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరైతే ఒక చిన్న పరిహారం చేసుకోండి, బాగా ధనం చేతికి అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండదన్నమాట. అలాగే రేపటి రోజు మీకు చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమంది అంటే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు అయితే కనిపిస్తున్నాయి. అవి కూడా చిన్న చిన్నవే, కానీ అందులో ఒక వ్యక్తికి దూరేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. అలానే కాకుండా మీకు రేపటి రోజున చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. రేపటి రోజున అలాగే మీకు దైవ దర్శనం కూడా చేసుకుంటారు. దానికి తోడు ఇంకోటి ఏంటంటే చక్కగా మీ కుటుంబంతో ఆనందంగా కూడా గడుపుతారు. అలాగే చాలా వరకు కూడా మీరు సంతోషంగా ఉంటారని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజు మీకు అనుకూలించేటువంటి రోజు అనమాట. రేపటి రోజున 7 గంటలు దాటిన తర్వాత భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు అయితే చిన్నపాటి వస్తూ ఉంటాయి. అది ఎలాగైతే ఏ విధంగా అంటే మీకు మీరే గొడవలు పెట్టుకునేటువంటి అవకాశం కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా కొన్ని చిన్న చిన్న లోపాలు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు కోపంగా ఏదైనా కానీ ఒక మాట చెప్పడం వల్ల, లేదంటే మీ ద్వారా ఏదైనా ద్వేషించబడేటువంటి మాటలు వారు వినటం కానీ ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఈ చిన్న సమస్యల్ని తప్ప రేపటి రోజు మీకు అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే మీ ఇద్దరి మధ్య ఎవరైనా వచ్చినప్పుడు మీకు బాగా అర్థమవుతుందండి. కాబట్టి వారి నుండి మీరు కాస్త దూరం అయితే మీ ఇద్దరికి కూడా, భార్యాభర్తలు ఇద్దరికి కూడా సఖ్యత ఉంటుంది. అలాగే రేపటి రోజున ఖచ్చితంగా కూడా దైవానుగ్రహం ఎక్కువగా ఉంది. కాబట్టి దైవ దర్శనంతో పాటు అనేక రకాల పనులు కూడా మీరు చేస్తూ ఉంటారు. అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే రేపటి రోజున అంతా కూడా మీకు ఫ్యామిలీతో చాలా ఆనందంగా గడుపుతారు. రేటు ఫ్యామిలీతో కానీ ఒక రకంగా చెప్పాలంటే మీకు దగ్గరుండి స్నేహితులతో కావచ్చు, లేదంటే ఇంకేదైనా కానీ రేపటి రోజు మీకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడం వలన రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రేపటి రోజున పేదవారికి దానం చేయటం వలన మీకు అన్ని రకాలు కూడా, అంటే మీకు దగ్గర ఏదైనా సరే పేదవారికి దానం చేయటం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీ వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేసుకోండి. అలాగే పేదవారికి దానం చేయడం వల్ల మీకు అన్ని రకాల కూడా మంచి అవకాశాలు అయితే తలుపుతాడతాయి. ఏదైనా ఒక సమస్య వస్తే కొంచెం బాధపడుతున్నటువంటి సమస్య కూడా దూరం అయిపోతుంది. ఇక లక్ష్మీదేవి దేహం పెట్టడం చాలా మంచిది. కాబట్టి దేహం పెట్టిన తర్వాత ఏంటంటే మీరు ఏదైనా ఒక ఫలానా అమ్మవారి ముందు నివేదించండి. ఆ ఫలం ఉంటుంది కదండి, మీరు చక్కగా ఏదైనా కానీ దానిమ్మ పండు తీసుకోండి. ఏదైనా సరే దానిమ్మ పండు అమ్మవారి ముందు పెట్టుకున్నాం అనుకోండి. తర్వాత ఆ పండును మీరు ఇంట్లో ఉన్న వారందరూ కూడా చక్కగా నైవేద్యంగా తీసుకోండి. తర్వాత మీకు రేపటి రోజున అలాగే రేపు తర్వాత కూడా మీకు అన్ని రకాలకు కూడా మీకు విపరీతంగా ధనం చేతికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. కాబట్టి హ్యాపీగా ఉన్నటువంటి అవకాశాలు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోండి. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, లేదంటే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, కుంకుమార్చనలు ఇలాంటివి చేస్తూ అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి. అలాంటి అప్పుడు లక్ష్మీదేవిని ఏ విధమైనటువంటి అంటే ఏ విధంగా అమ్మవారు అయితే దేని వల్ల ప్రీతి చెందుతారో ఆ పనులు చేసుకోండి. అలాగే ఎవరైనా కానీ మన సమస్యల్లో మధ్యలో వచ్చేసి ఏదైనా కానీ తీసుకునే నిర్ణయాలు కూడా వారిని ఉద్దేశించి చెప్పడం
చెప్పడం వల్ల కొంచెం నష్టాలు పాలేటువంటి అవకాశాలు ఎదురవుతున్నాయి. వాళ్ళ సలహాలను మీరు పాటించకుండా మీ ద్వారా మీకు ఏదైతే మీ మనసుకు అనిపిస్తుందో ఆ పని మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళటువంటి. ఎవరైనా కానీ మధ్యలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకున్నా కానీ, లేదంటే మీ పనికి ఏదైనా అవాంతరం ఏదైనా కానీ ఎదురైనా కానీ ఆ పని మీరు చేయకుండా చేసేవారు కూడా మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజు తప్పకుండా కాస్త మీరు అలాంటి వారిని దూరంగా ఉండవలసిన అవసరం అయితే ఉందండి. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి మీకు ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజు ఎలాంటి చిక్కులు లేకుండా ప్రయాణాలు చేసేటట్టు అవకాశం చాలా క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి సంతోషంగా మీరైతే దూర ప్రయాణాలు చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులు కూడా చక్కగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఏంటంటే పోటీ పరీక్షలో మంచి విజయం సాధించడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున పనులు కావచ్చు, వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు అంతా బ్రహ్మాండంగానే అనుకూలిస్తుందండి. ఇంకా మీకు ఏదైనా కానీ అధికమైనటువంటి బోడతలతో ఏదైనా సరే లావాదేవీలు ఉన్నా కూడా రేపటి రోజున లాభం చేకూరేలా ఉంది. దానికి మాత్రం రేపటి రోజున ఎంత ఇబ్బంది లేకుండా చెప్పుకోవచ్చండి. డబ్బు చేతిలో మీకు నిండా ఉంటుంది. కాబట్టి మీరు రేపటి రోజు వచ్చేటువంటి అవకాశాన్ని చేతులారా పోగొట్టుకోకుండా వినియోగించుకోండి. అలాగే రేపటి రోజున సాఫ్ట్వేర్స్ కూడా చాలా బిజీగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కూడా చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి. అలాగే ఏంటంటే రేపటి రోజున మీరు అన్ని రకాల కూడా ఎంత అనుకూలిస్తుందంటే అంత విధంగా చిన్నపాటి నష్టాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద వ్యాపారస్తులకు మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా లాభదాయకమైన రోజున కూడా చెప్పుకోవాలి. ఇక వారికి ఇంకాస్త పని పెరుగుతుంది. అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పని పెరిగేటప్పుడు అవకాశం ఉంది కాబట్టి పని తగినటువంటి లాభం కూడా రావాలనుకున్నప్పుడు మీరు చక్కగా ఎప్పుడైతే అనుకుంటారో ఆ పనికి కాస్త మీరు ఇంట్రెస్ట్ అనేది చేస్తే ఆ పని అనేది మీకు అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంటుందండి. అదేవిధంగా రేపటి రోజున ఆ పనికి తగ్గ శ్రమను చేయవలసిన అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏంటంటే దానికి తగినటువంటి శ్రమ చేస్తేనే కదా మనం లాభం అనేది పొందాలనేటువంటి ఉద్దేశంతో తప్ప ఆ పనితో మీరైతే విసుగు విరామం లేకుండా చక్కగా మీ పని అయితే మీరు చేసుకోండి. ఒక రకంగా మీకైతే రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఎవరైనా కానీ 1-2 సార్లు ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచన చేయండి. అలాగే ఆలోచించి మాట్లాడండి. కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఆ మాటలు మరలా మీకు మీరే తిప్పి కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని నా మాటలతో ఇంకా సూటిపడి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మాటలను తిప్పికొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారితో కాస్త క్యాజువల్గా మాట్లాడడం కోసము మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు కొంచెం కోపం వచ్చినప్పుడు వారి పట్ల ఏమైనా గ్రహణ బిహేవియర్ మీకు ఏదైనా కోపం వచ్చినా కూడా వాళ్ళని కొంచెం కోపం అక్కడ తప్పించుకొని పక్కకు వెళ్ళిపోవడం అయితే మంచిది. అలాగే ఒక రకంగా మీకు అది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది కూడా. మధ్యవర్తితో ప్రవర్తించడం మీకైతే అలాంటి పనులు అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కొక్క విధంగా కొంతమంది మీరు ఎక్కుతున్న కొద్దీ మిమ్మల్ని దించాలనేటువంటి ప్రయత్నాలు చేసేవారు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వారిని నమ్మి జీవితంలో మీరు ఎప్పుడు కూడా వారిపై అసలు ఆశలు పెట్టుకోకుండా రేపటి రోజున బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా ఇలాంటి అవాంతరాలు అయితే లేవు. కాబట్టి ధనం అంటే కోట్లు కదండి, మన అవసరానికి సరిపడా డబ్బు వస్తుందని అర్థం. మనం దానికి తగినటువంటి ధనం అయితే మన చేతికి రాబోతుందని అర్థం అండి. ఇక అలాగే రేపటి రోజున అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు, ఆర్థిక పరిస్థితిని సరిగ్గా లేనివారు, ఇలా ఎవరైనా కానీ 100కి 100% మన చేతి నిండా కూడా కోటీశ్వరులం కాదైపోదామని కాదండి. రేపటి రోజు మన చేతికి డబ్బు అవసరం అయితే అందుతుందన్నమాట. అయితే రేపటి రోజు మీకు అందరికీ కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి రేపటి రోజు మీరు ఏదైనా కానీ మీ మనసులోటువంటి కోరికలు కానీ నెరవేరేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున మీరు దైవ దర్శనం చేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి మీ చుట్టుపక్కల ఉంటే స్వామివారి ఆలయానికి వెళ్ళి పిండి దీపాన్ని దేవుడికి పిండి దీపం పెట్టడం వల్ల మీకున్న సమస్యలు తొలగిపోతాయండి. మనసు నిండా ఏమైనా కోరుకుంటే మాత్రం కోరుకుంటే ఖచ్చితంగా 7 శనివారాలు వ్రతం చేసిన తర్వాత మాత్రము మీ కోరిక తప్పకుండా తీరుతుందండి. ఈ చిన్నపాటి సమస్యలు కూడా స్వామి దయ వల్ల తప్పకుండా అయితే తీరిపోతాయి. రేపటి రోజున ఓవరాల్గా ఈ రాశి వారికి రేపటి వృత్తిపరంగా, ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. నిజంగా మీరైతే రేపటి అదృష్టవంతులని చెప్పుకోవాలండి. మీ చేతి నిండా కూడా ధనం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజున ధనాన్ని మాత్రం మీరు సద్వినియోగం చేసుకోండి. ఇక రేపటి రోజున మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందండి. దాన్ని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించుకోండి. ఇతరులను మురిపించాలని మీరు మరీ ఎక్కువగా దుబారా ఖర్చు మాత్రం పెట్టకండి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబం యొక్క సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. ఒక ప్రత్యేకమైన స్నేహితుల ద్వారా రేపటి రోజున మీ కన్నులు తుడవబడతాయి. రేపటి రోజున సమాచారం బలమైన పాయింట్ అవుతుందండి. మీ జీవిత భాగస్వామి రేపటి రోజున సంతోషంగా అయితే మిమ్మల్ని ఉంచబోతున్నారు. రేపటి రోజు మీకు సాధారణంగా చికాకును కలిగిస్తుంది. మీరు మీ యొక్క కోపాన్ని రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. మరి తెలుసుదాకా అండి రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.